ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అంటే మీకు ఒక డెలివరీ వచ్చింది. ఆ డెలివరీ బాయ్కి మీ అడ్రస్ తెలియట్లేదు. దయచేసి మీకు నెంబర్ పంపిస్తున్నాం. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తనకు అడ్రస్ చెప్పండి అని చెప్పి ఒక ఫోన్ కాల్ ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ రావడంతో తను ఒక్కసారిగా, అంటే తనకున్న అవగాహన మేరకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇదేదో తేడాగా ఉంది, వాళ్ళు పంపించిన మెసేజ్ అని చెప్పి తనకు అర్థమై కాల్ చేయలేదు. వెంటనే సైబర్ నిపుణులకి వాళ్ళని సంప్రదించడంతో వాళ్ళు కూడా అంటే తన యొక్క అంటే సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే ఎవరో కాల్ చేయగానే మనం డెలివరీ అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మనకు పెద్దలు కూడా చెప్పిన వెంటనే అంటే ఎవరైనా అవతల వారు ఒక విషయం చెప్పగానే వెంటనే మనం రియాక్ట్ కాకుండా అసలు ఏంటని ఒకసారి ఆలోచిస్తే తద్వారా మనం ఆ నష్టాన్ని ఎదుర్కొనే, అంటే నష్టం కాకుండా ఉండే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా సైబర్ నేరగాళ్ళు చేసేటువంటి ఇలాంటి వ్యూహాలకు, ఎత్తుగడలకు పడిపోకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే విషయాలపైన అవగాహన పెంచుకుంటూ ఉంటే వీటిని నివారించే అవకాశం ఉంటుంది. గతంలో అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎయిడ్స్కి ఎలా అయితే మందు లేదో, నివారణ ఒకటే మార్గం అంటూ గతంలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారో ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అదే విధంగా సైబర్ మోసాలపై, సైబర్ నేరాలపై ప్రచారం ఎంత పెద్ద ఎత్తున చేస్తే అంత మంచిది. ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన సొమ్ము కూడా ఇదే. ఎందుకంటే మన దేశంలో 140 కోట్ల పైగా జనాభా ఉంది. ఈ 140 కోట్ల జనాభాలో ఇంకా నిరక్షరాస్యత అంతే ఉంది. నిరక్షరాస్యత పూర్తిగా పోలేదు. అంటే చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. ఇంకా చదువు రాని వాళ్ళు ఇంకెంతగా మోసపోతారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా మనం మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. వీళ్ళంతా కూడా అంటే ఎంత పెరిగిందో అంతగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎంత అవగాహన కలిగిస్తే జనంలో అంతగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.